ఇదే మనిషి వెళ్తాడు కదా. అలాగే చంద్రబాబు గారు ముస్లింలకి క్రిస్టియన్ దానికి కూడా వెళ్తారు కదా, ఆ మతానికి అయిపోరు కదా. అంటే ఒకటిసారి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఓకే డిక్లరేషన్ అడిగితే ఈయన ఇచ్చేయచ్చు, అది భక్తికి సంబంధించి మత విశ్వాసానికి సంబంధించి అయిపోతుంది. కానీ ఇక్కడ నెయ్యి వివాదం జగన్మోహన్ రెడ్డి వల్లే తప్పు జరిగింది అని ఆ తరహా యాజిటేషన్స్ చేసిన పాలక మండలి లేదంటే టీటీడీ బోర్డు అంగీకరించలేకపోయినా ఈయన దర్శనాన్ని అడ్డుకునే అవకాశం ఏమన్నా ఉంటుందా? ఎవరు అడ్డుకుంటారు? దాంట్లో అడ్డుకునేటటువంటిది అయితే అది రాజకీయం అవుతుంది. టీటీడీకి వెళ్ళొద్దు అంటే గనక అది ఖచ్చితంగా కావాలని రాజకీయం అవుతుంది. దాన్ని భగవంతుడు కూడా అంగీకరిస్తాడని నేను అనుకోను. అంటే ఇప్పుడు ఈ ఇష్యూ ఉంది కాబట్టి, ఆ నెపం ఈయన మీద ఉంది కాబట్టి, తప్పు చేసిన వ్యక్తికి దర్శనానికి అనర్హులు అని పాలకవర్గం ఏమైనా నిర్ణయం తీసుకునే అసలు పాలకవర్గమే లేదు కదా, ఇంకా నిర్ణయం ఏం తీసుకుంటారు? పాలకవర్గం రద్దయిపోయి కొత్త పాలకవర్గానికి రెడీ అవుతుంది కదా. ఈవెన్ అట్లా చేస్తే గనక రేపొద్దున కోర్టులో అక్షంతలు వేయించుకోవాల్సి వస్తుంది గ్యారంటీగా. అట్లాంటి ఇప్పుడు నువ్వు ఆరోపించావు. ఇంకోటి అక్కడ ఏముంది దాంట్లో, ఈయన మీద కేసు లేదు కదా. ఈయన హయాంలో నెయ్యి తేడా వచ్చిందని ఎవరు ధృవీకరించారు? ఏఆర్ డైరీ అనేటటువంటిది ఫస్ట్ సప్లై చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. కాబట్టి టెండర్లో ఆ ప్రభుత్వ హయాంలో ఓకే అయినాయి అని చెప్తున్నారు. కానీ వచ్చింది పట్టుబడింది ఈ ప్రభుత్వ హయాంలోనే. అట్లాంటప్పుడు దానికి జగన్మోహన్